సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ ఎపిసోడ్ 3. సో టకెమిచి, నేను వీళ్ళకి బానిసలుగా ఉన్నంతకాలం వీళ్ళ లీడర్స్ ని ఎప్పటికీ కలవలేను. నేను ఇలా పారిపోతూ ఉంటే ఎప్పటికీ నా హినాటాని నేను కాపాడుకోలేను. ఇక పారిపోయింది చాలు, ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి అని చెప్పి కియమోసాని ఛాలెంజ్ చేస్తాడు. దానికి కియమోసా టకెమిచితో బాగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నావా ఎర్రికుంప, ఈ రోజు నీకు తద్దినం పెడతా రారా అని చెప్పి టకెమిచిని చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు. కానీ టకెమిచి తిరిగి ఒక్క పంచు కూడా ఇవ్వలేకపోతాడు. దాంతో తన ఫ్రెండ్స్ చాలా టెన్షన్ పడుతూ టకెమిచి ఇక చాలు ఆపేయ్ అని అంటారు. కానీ టకెమిచి లేదు, అప్పుడే కాదు అని అంటాడు. ఇక మిగిలిన వాళ్ళు ఆ మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తూ టకెమిచిని చంపేయమని కియమోసాతో చెప్తారు. సో ఇక ఆకునైతే ఏదైనా తేడా జరిగితే కియమోసాని వేసేయడానికి తన హ్యాండ్ లో ఒక నైఫ్ ని పట్టుకొని ఉంటాడు. ఇక కియమోసా టకెమిచిని అలా కొడుతూనే ఉంటాడు. కానీ టకెమిచి గివ్ అప్ ఇవ్వకుండా నేను 12 years గా పరిగెడుతూనే ఉన్నాను, ఇక పరిగెత్తింది చాలు అని అంటాడు. దానికి ఆకు, టకెమిచి నువ్వెంత స్ట్రాంగ్ మేము ఆల్రెడీ చూసాం, ఇక చాలు ఆపే, లేదంటే నువ్వు చనిపోతావు అని అంటాడు. దానికి టకెమిచి లేదు, నేనిప్పుడు ఆపలేను అని కియబోసాతో, టోకియో మాంజిన్ గ్రూప్ మెంబర్ అయినటువంటి కియబోసా జాగ్రత్తగా విను, నువ్వు ఈ ఫైట్ లో విన్ అవ్వాలంటే నన్ను చంపాలి అండ్ నేనే ఈ ఫైట్ లో విన్ అవుతాను అని చెప్పి తనలో తను ఈసారి నేను నా హినాటాని ఎలాగైనా సేవ్ చేస్తాను అని అనుకుంటాడు. ఇక కియమోసా టకెమిచితో, పిచ్చోడ, నేను నిన్ను చంపలేను అనుకుంటున్నావా, ఆ బ్యాట్ ఇలా ఇవ్వండి రా, వీడి సంగతి ఇక్కడే తేల్చేస్తా అని అంటాడు. ఇక సడన్ గా వెనకాల నుండి గుండు పైన ఒక డ్రాగన్ సింబల్ ఉన్నటువంటి పర్సన్, హే కియమోసా, నువ్వు పిల్లని చాలా భయపడుతున్నావురా, కాస్త ప్రశాంతంగా ఉండరా బుర్ర తక్కేదవా అని చెప్పి అలా చాలా కూల్ గా నడుచుకుంటూ వస్తాడు గైస్. సో ఇక తనని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా షాక్ అండ్ భయపడతారు. ఎందుకంటే తను టోక్యో మాంజిన్ గ్యాంగ్ యొక్క వైస్ కమాండర్ కేన్ అండ్ తనని అందరూ డ్రాకెన్ అని అయితే పిలుస్తారు. సో డ్రాకెన్ వెనుక ఇంకొక పర్సన్ అలా కూల్ గా నడుచుకుంటూ వస్తాడు. సో తనని చూసి వెంటనే అక్కడున్న వాళ్ళంతా తమ తలలనైతే కిందకి దించుకొని గుడ్ డే సార్ అని తనకైతే చెప్తారు. కానీ టకెమిచి ఇంకా తన ఫ్రెండ్స్ కి అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కాదు. సో ఇక ఆ పర్సన్ ఇంకెవరో కాదు, తనే టోక్యో మాంజిన్ గ్యాంగ్ యొక్క కమాండర్ అయినటువంటి సనో మాంజిరో. సో అనిమేలో తనని మైకీ అని అయితే పిలుస్తారు. సో ఇక మైకీ అండ్ డ్రాకెన్ అయితే అలా కూల్ గా నడుచుకుంటూ కియమోసా దగ్గరికి వెళ్తారు. కానీ కియమోసా గాడు మాత్రం ఏదో నార్మల్ పర్సన్ కి దండాలు చెప్పినట్టు దండాలు సార్ అని చెప్తాడు. దాంతో మన డ్రాకెన్ మామ వాడి స్టొమక్ లో ఒక లెగ్ తో అయితే కిక్కిస్తాడు అండ్ వాడితో, కమాండర్ కి సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోరా చెత్త నా కొడక అని చెప్తాడు. అండ్ మైకీ అయితే మన టకెమిచి దగ్గరికి వెళ్ళి తన పేరు అయితే అడుగుతాడు. అండ్ నువ్వు నిజంగానే మిడిల్ స్కూల్ స్టూడెంట్ వా, నమ్మలేకపోతున్నాను టకెమిచి, జాగ్రత్తగా విను, ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్, నీకు అర్థమైందా అని చెప్పి మళ్ళీ మనోడైతే కియమోసా గాడి దగ్గరికి అయితే వెళ్ళి, ఈ ఫైట్ క్లబ్స్ ని రన్ చేస్తుంది నువ్వేనా అని అలా నవ్వుతో జస్ట్ తన లెగ్ తో ఒకే పంచ్ అయితే ఇస్తాడు. దాంతో కియమోసా గాడు అయితే అన్కాన్షియస్ అవుతాడు. ఇక తన హెడ్ ని తన హ్యాండ్ తో ఇలా పట్టుకొని కొడుతూ, ఎవడ్రా నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, ఇలాంటి ఫైట్ క్లబ్స్ రన్ చేస్తూ టోమాన్ యొక్క పరువు తీయాలని చూస్తే నేను అస్సలు సహించను, టకెమిచి మనం మళ్ళీ రేపు కలుద్దాం అని చెప్పి అక్కడ నుంచి కూల్ గా వెళ్ళిపోతారు. సో ఇక నెక్స్ట్ సీన్ లో నైట్ అయితే అవుతుంది. టకెమిచి ఫ్రెండ్స్ అంతా టకెమిచిని చూసి, అరే మామా నువ్వు సూపర్ రా, ఇంతవరకు ఎవ్వరు ఓడించలేని మైకీ వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటున్నాడు, నువ్వు నిజంగా ఆసం రా మామా అని అలా మనోన్నైతే అలా గాల్లోకి లేపుతారు. ఇక ఆకునైతే టకెమిచితో, టకి నేను ఆ టైంలో కియమోసా గాని చంపేద్దాం అనుకున్నాను, కానీ థ్యాంక్స్ టు యూ టకెమిచి, నీ వల్ల ఇప్పుడు మనం వాళ్ళ నుండి ఫ్రీ అయ్యాం అని చెప్తాడు. ఇక అలా తన ఫ్రెండ్స్ అంతా అక్కడ జరిగిన సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తూ అలా కాసేపు ఫన్ అయితే జనరేట్ చేస్తారు. సో ఇక నెక్స్ట్ డే మళ్ళీ మన టక్కీ గాడు అయితే స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. ఇక సడన్ గా అక్కడికి హినాటా కూడా వస్తుంది, అంటే వాడి గర్ల్ ఫ్రెండ్. హినాటా టకెమిచితో మనం ఈ రోజు స్కూల్ అయిన తర్వాత డేట్ కి వెళ్దామని చెప్తుంది. దాంతో మనోడైతే గాల్లోకి ఎగురుతూ గాల్లో మేడలైతే కట్టేస్తాడు కాసేపు. సో అలా ఎవరి క్లాస్ లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో ఇక నెక్స్ట్ సీన్ లో క్లాస్ జరుగుతుండగానే మధ్యలోనే మన మైకీ మామ అయితే మన టక్కీ గాడి క్లాస్ కి వచ్చి, టకెమిచి పద మామ మనం బయటకెళ్ళి ఆడుకుందాం అని అంటాడు. ఇక దీంతో టక్కీ మామ వాళ్ళతో అలా బయటకైతే వెళ్తాడు. సో బయట మాత్రం చాలా మంది స్టూడెంట్స్ అయితే దెబ్బలతో కింద పడిపోయి ఉంటారు. సో దాంతో మన డ్రాకెన్ మామ అయితే టకెమిచితో, ఏం లేదు టక్కీ, నీ దగ్గరికి వస్తుంటే వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు,
అందుకే చిన్న జలక్ ఇచ్చా వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళందరినీ స్నేహితుడు మూవీలో స్టూడెంట్స్ అందరినీ చెడ్డీల పైన ఎలా లైన్ గా పడుకోబెడతారో అలా ఇక్కడ కూడా స్టూడెంట్స్ అందరినీ పడుకోబెట్టి తొక్కుడు వీళ్ళాడినట్టు వాళ్ళ పైనుంచి అయితే డ్రాకెన్ మామ అండ్ మైకీ మామ అయితే వెళ్తూ ఉంటారు. సో ఇక టకేమిచిని మైకీ అండ్ డ్రాకెన్ తో చూసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా చాలా షాక్ అయితే అవుతారు. ఇక సడన్ గా హినాటా టకేమిచి దగ్గరికి వచ్చి మన మైకీ మామ చెంప పగలగొట్టి టకేమిచి హ్యాండ్ పట్టుకొని వాళ్ళు నిన్ను అలా ఏడిపిస్తుంటే ఎందుకు అలా చూస్తున్నావు, పద నేను నిన్ను కాపాడతాను అని చెప్పి టకేమిచిని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. సో అది చూసిన మన డ్రాకెన్ వాళ్ళని ఆపి హినాటాతో ఎవరే నువ్వు పిల్ల కుక్క, మైకీని కొట్టి వాడిని తీసుకుని ఎలా వెళ్ళిపోతున్నావు అని అంటాడు. దానికి హినాటా డ్రాకెన్ తో నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు ఇంకొకరిని ఫోర్స్ఫుల్ గా తనతో ఫ్రెండ్షిప్ చేయమని తీసుకు వెళ్ళిపోరు. టకేమిచి రోజు అలా దెబ్బలు తింటూనే ఉంటాడు. సో కానీ ఇప్పటి నుండి నేను అలా జరగనివ్వను అని అంటుంది. దీంతో మన టకేమిచి డ్రాగన్ మామతో తన చెయ్యి వదలరా చెత్తనా కొడక అని భయంతో అయితే చెప్తాడు. దాంతో డ్రాగన్ ఏంట్రా ఏమన్నావు పిల్లబచ్చా, నాకు వినిపించలేదు, మళ్ళీసారి చెప్పరా అని అంటాడు. ఇక నెక్స్ట్ మన మైకి టగేమిచితో ఏంటి టగి, మనం ఫ్రెండ్స్ అని అనుకున్నాం కదా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. సో చెప్పండి మీ ఇద్దరిలో ముందుగా ఎవరు చేస్తారు నా చేతుల్లో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టకేమిచి ఫేస్ పైన పంచ్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ సడన్ గా జోక్ చేశారా టక్కి, అలా భయపడ్డావే, మనం ఫ్రెండ్స్ రా, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇదంతా కామనే కదా, అండ్ నా లైఫ్ లో నేను ఇంతవరకు ఒక్క అమ్మాయి మీద కూడా చేయి చేసుకోలేదు అని చెప్తాడు. ఇక మన డ్రాగన్ మామ అయితే టక్కీ గాడి షోల్డర్స్ పైన చేతులేసి టక్కీ నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావురా, మర్చిపోయావా అని అంటాడు. దానికి టకేమిచి డ్రాగన్ కి సారీ అయితే చెప్తాడు. దాంతో డ్రాగన్ ఊరికే అన్నాను లేరా, అయినా ఒక అమ్మాయి కోసం నన్నే ఎదిరించడానికి రెడీ అయ్యావు, ఇలాంటి రోజుల్లో నీలాంటి వాళ్ళు చాలా తక్కువ అండ్ నీకు ధైర్యం కూడా చాలా ఎక్కువ రోయ్ అని చెప్పి ఆ ముగ్గురు అలా బయటకైతే వెళ్తారు. ఇక హినాటా బయటకి వెళ్లి వాళ్ళతో నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అంటుంది. దానికి మన మైకీ మామ పర్వాలేదులే, ఇది జస్ట్ ఒక చెంప దెబ్బ మాత్రమే, అండ్ ఇంకొక మ్యాటర్, మళ్ళీ బయట ఎప్పుడు ఇలా ట్రై చేయకు, ఎందుకంటే ప్రతిసారి నాలా మంచి వాళ్ళే ఉండరు కదా, సో అది నీకే ప్రమాదం అని చెప్తాడు. ఇక హినాటా వాళ్ళతో సరే మీరు ఇక్కడికి బయటకు వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండి, నేను మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేశానని అంటుంది. దీంతో మన టకేమిచి ఏ హినాటా వెళ్ళొద్దు, మరి మన డేట్ సంగతి ఏంటి అని అడుగుతాడు. దానికి హినాటా పర్లేదులే మనం మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీ ముగ్గురు ఇప్పుడే కదా కలిశారు, అలా బయటకి జాలీగా వెళ్ళండి అని అంటుంది. సో దీంతో మైకి అయితే బాయ్ బాయ్, మళ్ళీ ఎప్పుడు నా ఫేస్ అలా బద్దల కొట్టకే అని తనకైతే చెప్తాడు. ఇక మైకి టకేమిచితో ఆ అమ్మాయి చాలా మంచిది, తను ఎప్పుడు కూడా వదులుకోకు, మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ అండ్ రేర్ అని చెప్పి ఆ ముగ్గురు అలా సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. ఇక టకేమిచి నమ్మలేకపోతున్నాను, ఫ్యూచర్ లో వీళ్ళిద్దరూ మర్డర్స్ గ్యాంబ్లింగ్స్ చేయబోతున్నారా, అసలు మైకి నిజంగానే ఆ ఈవిల్ ఆర్గనైజేషన్ కి లీడరా అని అనుకొని మైకీతో మైకి అసలు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలని అనుకున్నావు అని అడుగుతాడు. దానికి మైకి ఇదేం పిచ్చి ప్రశ్న టక్కి, సరే చెప్తా విను, నాకు నాకంటే 10 years బిగ్ బ్రదర్ ఉండేవాడు, కానీ తను ఇప్పుడు చనిపోయాడు. తను కూడా నీలాగే ఎప్పుడు తనకన్నా స్ట్రాంగెస్ట్ వాళ్ళతో ఫైట్ కైతే వెళ్ళేవాడు, కానీ నీలా తన్నులు తినేవాడు మాత్రం కాదు. తను ఎప్పుడు తన గురించి సరిగ్గా పట్టించుకునేవాడు కూడా కాదు. నిన్ను చూస్తే నాకు నా బిగ్ బ్రదర్ ని చూసినట్టే అనిపిస్తుంది టాకి, అందుకే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. సిటీలో చాలా మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళంతా కేవలం చెడ్డ పనులు మాత్రమే చేస్తున్నారు. అందుకనే నేను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాను, దాంట్లో కేవలం మంచి మాత్రమే ఉంటుంది. సో నువ్వు కూడా మా గ్రూప్లో జాయిన్ అవుటాకేమిచ్చి, నువ్వు చాలా మంచోడివి అండ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం కూడా అని చెప్తాడు. ఇక నెక్స్ట్ డ్రాగన్ అవుంటకి ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు, కానీ మనం అనుకున్న దానికోసం ఎంతకైనా తెగించేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. నీలాగా బాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకో అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక టకేమిచి కూడా అక్కడ నుంచి వెళ్తూ ఇలా ఆలోచిస్తాడు, మైకి గ్యాంగ్స్టరే కానీ చెడ్డవాడైతే కాదు, నాకు తెలిసి 12 years తర్వాత మైకి టోక్యో మాంజిన్ గ్యాంగ్ కి లీడర్ అయ్యి ఉండడు అని అనుకుంటాడు. అండ్ సడన్ గా టకేమిచికి నాటో చెప్పిన వర్డ్స్ అయితే గుర్తొస్తాయి, ఎలాగైనా మైకి అండ్ కిసాకి టెట్టాని ఒకరిని ఒకరు కలవకుండా నువ్వే ఆపాలి అని చెప్తాడు. సో ఇక కిసాకి టెట్టా అయితే మన టకేమిచి పక్క నుంచే వెళ్తాడు, బట్ మన టకేమిచి అంతగా అబ్జర్వ్ అయితే చేయడు అని. సో ఇక ఫ్యూచర్ లో మైకిని ఏం ఇంతగా చేంజ్ చేసిందని అలా ఆలోచిస్తూ అయితే ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో గైస్ ఎపిసోడ్ 4 తొందరగా మీ ముందుకు రావాలంటే తొందరగా ఈ వీడియోకి ఒక 50 likes అయితే కంప్లీట్ చేసేయండి మామ, గుద్దేసేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.